రైట్. రాజుగారు, ఒకవేళ అధికారంలోకంటూ వస్తే మళ్ళీ ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందా వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి అంటూ అధికారంలోకి వస్తే అంటే అది ఫోర్గ్రౌండ్ కన్క్లూషన్, అది జరిగేది లేదు. హైపోథెటికల్గా సరదాగా జోక్గా మనం వస్తాడు అనుకుంటే డెఫినెట్గా అతను చేసే విధ్వంసం మామూలుగా ఉండదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇందాక మీరు ప్రశ్న అన్నారు, ఇతని మీద సువోమోటోగా అసలు కోర్టు ఏమన్నా తీసుకోవచ్చా అని. వీడియో ఎవిడెన్స్ ఇస్ నో ఎవిడెన్స్ అండి. అంచేత వీడియోలో వాడు ఎంత చెత్త బాగినా కూడా అది తీసుకుంటానికి లేదు ఎవిడెన్స్గా. పైగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా మరీ రోజు రోజుకి ఇటువంటి ఎవిడెన్స్ని నమ్మడానికి లేదు. అతను మాట్లాడింది పచ్చి నిజం, అది వేరే విషయం. కానీ వాళ్ళు అసలు చెప్తారు, అసలు నేను నన్నే వెళ్ళలేదని చెప్పినా కూడా చెప్తాడు ఈ కోర్టులో. ఇతను వచ్చి అలాంటి పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి. సత్యత ఈ కష్టం కోర్టుకి అక్కర లేకుండా, ఈ బాధ ఎవరికీ లేకుండా మొన్నే ఆ టీము ఆ లత్తుకోరు గంగని అందరినీ కూడా ఓడించేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకితను 5వ తారీఖు ఉదయం ఆ పోస్టుకి రాజీనామా చేస్తాడు. ఈ జరగబోయేది యాక్చువల్గా జరగబోయేది అయితే ఇది. అంచేత కోర్టు ఏదో సువోమోటో తీసుకుంటుంది. నేను కోర్టులో వేసిన కేసులకే సంవత్సరం నుంచి దిక్కుమొక్కు లేదు, మళ్ళీ సువోమోటో కూడా తీసుకుని ఇతని మీద చర్యలు తీసుకుంటుందనే మామూలుగా వీడియో ఎవిడెన్స్కి అవకాశం లేదు. అసలు కోర్టు ఇటువంటి దాన్ని సువోమోటో తీసుకుని చేస్తుంది అన్న ఆలోచన కూడా అనవసరం. రైట్. అయితే మన సమయం వృధా. అయితే ఇక్కడ సరే, ఇది ఒక ఆస్పెక్ట్. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కౌంటింగ్ ఏజెంట్